అనంతపుర నియోజకవర్గంలోని కుమ్మరివాడలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కుమ్మరి వృత్తిదారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అక్కడి కుమ్మరి కుటుంబాలతో కలిసి స్వయంగా మట్టి ప్రమిదలు తయారు చేస్తూ వారి వృత్తి, జీవన విధానం, సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. అనంతరం కవిత మాట్లాడుతూ గౌలిపురాలో అత్యధిక సంఖ్యలో కుమ్మరి సోదరులు కుల వృత్తి కొనసాగిస్తున్నప్పటికీ హైదరాబాద్ లో చెరువులు లేకుండా పోవడంతో మట్టికి తీవ్ర కొరత ఏర్పడిందని గుర్తించారు. బయట నుంచే మట్టి తెప్పించుకోవడానికి ఒక్క ట్రిప్కు 25,000 ఖర్చు అవుతుందని, దీంతో కుమ్మరి కుటుంబాలు మట్టి కోసం యుద్ధం చేసే పరిస్థితి ఏర్పడిందని కవిత పేర్కొన్నారు. ఈ సమస్యపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని ఆమె డిమాండ్ చేశారు. తాజాగా అందుబాటులోకి వచ్చిన ఎలక్ట్రిక్ కుమ్మరి చక్రాన్ని ప్రభుత్వం కుమ్మరి సోదరులకు సబ్సిడీపై కానీ లేదా ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. గౌలిపురాలో ఉన్నాము, కుమ్మరివాడలో ఉన్నాము. ఇక్కడ చాలా పెద్ద సంఖ్యలో కుమ్మరి సోదరులందరూ కూడా మరి జీవనం ఉంటా ఉన్నారు. దాంతోపాటు వారి కుల వృత్తిని కూడా కొనసాగిస్తున్నారు. మరి అనేకమైన సమస్యలను కూడా వారి వల్ల మా దృష్టికి తీసుకురావడం జరిగింది. హైదరాబాద్ మహానగరంలో చెరువులన్నీ కూడా మరి లేకుండా పోయినాయి. కాబట్టి మట్టి వాళ్ళు కుండలు చేసుకోవడానికి వివిధ జిల్లాల నుంచి తీసుకుని రావాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. సో ఒక్కొక్క లోడుకి దాదాపు 25,000 రూపాయలు అవ్వడంతో అది వాళ్ళకు భారంగా ఉన్నది. మళ్ళీ తీసుకొచ్చి ఒక సెంటర్ పాయింట్ దగ్గర నుంచి వాళ్ళ స్థానాలకు తెచ్చుకోవడం కానీ, తర్వాత బట్టి కోసం కానీ ఏదైనా అల్టిమేట్గా కుండలు చేయాలి ఈ మహానగరంలో అంటే ఒక యుద్ధం చేసేటటువంటి పరిస్థితి వాళ్ళకు ఉన్నది. జీవనం గడవనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మరి ప్రభుత్వం కుమ్మరి వారి సమస్య పైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎప్పుడు కూడా మనం టెక్నాలజీ వాడుకోవాలని చెప్తుంటాం, మెకనైజేషన్ రావాలని చెప్తుంటాం. ఇప్పుడు ఈ కుమ్మరి ఏదైతే చక్రం ఉంటుందో మరి అది మెకనైజ్డ్ చక్రం వచ్చింది, ఎలక్ట్రిక్ వీల్ వచ్చింది. సో ప్రభుత్వం అది కూడా పర్టికులర్లీ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆలోచన చేసి ఈ కుమ్మరి వీల్స్ ఏవైతే ఎలక్ట్రిక్ వీల్స్ వచ్చినాయో అవి సబ్సిడీ మీదనా ఫ్రీగానా కుమ్మరి కమ్యూనిటీ వాళ్ళందరికీ కూడా కుల వృత్తి కొనసాగిస్తున్న వారికి ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కుమ్మరి సోదరులు మనందరికీ తెలుసు, ఫ్రిడ్జ్లు వచ్చిన తర్వాత కంప్లీట్గా వారి యొక్క కుల వృత్తి నాశనం అయిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా బీసీలకు 42% ఏదైతే రిజర్వేషన్ ఇవ్వాలని మనం కొట్లాడుతూ ఉన్నామో దాంట్లో కూడా కుమ్మరి వారి సంఖ్య చాలా పెద్ద ఎత్తున ఉన్నది. మరి